హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేనైతే బాలామృతంతో లడ్డూలు అయితే చేస్తున్నాను. అది అంగన్వాడీలో అయితే ఇస్తారండి బాలామృతాన్ని, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈరోజు లడ్డూలు అయితే చేస్తున్నాను. అందుకు బాదాం అండ్ కిస్మిస్లను తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని చిన్న చిన్నగా పీసెస్గా అయితే బాదం 9 కిస్మిస్లని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ కడాయిలో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసి ఆ డ్రై ఫ్రూట్స్ని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే బాదంని అయితే ఫ్రై చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ బాదంని మంచిగా లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఈ బాదాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కిస్మిస్లను కూడా సేమ్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. సో ఇవి ఫ్రై అయిపోయినాక వీటిని కూడా పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మరొక 6 టేబుల్ స్పూన్ల వరకు గీ అయితే వేసేస్తున్నా. మీకు ఎక్కువ కావాలని ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి వేడైన తర్వాత ఈ బాలామృతం పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక కప్ అయితే ఈ పిండిని తీసుకున్నా. సో ఈ పిండిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్తోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనకు లడ్డూలు వచ్చే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ చక్కెర కూడా మంచిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోనైతే యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా.
ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి కలుపుతున్న కొద్దీ. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో ఇవన్నీ కలిసే విధంగా చేస్తే మంచిగా చక్కెర కూడా కరుగుతుంది. సో ఇలా మంచిగా ఉడకనివ్వాలి. సో ఇలా 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ చల్లరనివ్వకూడదు. 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని చేతికి కొద్దిగా నేను లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. ఇలా నెయ్యి యాడ్ చేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా చల్లరనివ్వకూడదు, ఎందుకంటే మరీ చల్లబడితే కూడా మనకు లడ్డూలు రావు. కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు ఉంచి మనం లడ్డూలాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలాగా ఒత్తుకుంటున్నాను. ఇలా అన్నీ చేసుకోవాలి లడ్డూలాగా. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి ఇదే సైజులో. అదేవిధంగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో చేసేస్తున్నా. సో ఈ విధంగా అన్ని లడ్డూలు ఒత్తుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే బాలామృతం లడ్డు రెడీ.